బ్రేకింగ్ న్యూస్లో చూస్తున్నాం. ప్రముఖ దర్శకులు కోడి రామకృష్ణ కన్నుమూశారు. డైరెక్టర్గా స్క్రీన్ ప్లే అండ్ ప్రొడ్యూసర్గా టాలీవుడ్లో తనదైన గుర్తింపు సాధించారాయన. 100కు పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారాయన. అరుంధతి, అమ్మోరు, అంజీ లాంటి ఎన్నో హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించారు. గత కొంతకాలంగా శ్వాసకోశ సంబంధిత వ్యాధితో బాధపడుతోన్న కోడి రామకృష్ణ గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కన్నుమూశారు. ప్రముఖ టాలీవుడ్ దర్శకులు కోడి రామకృష్ణ కన్నుమూశారు. డైరెక్టర్, స్క్రీన్ ప్లే అండ్ ప్రొడ్యూసర్గా కూడా టాలీవుడ్లో తనదైన గుర్తింపు సాధించారాయన. 100కు పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు. అరుంధతి, అమ్మోరు, అంకుశం, ఆహుతి లాంటి ఎన్నో హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించారాయన. గత కొంతకాలంగా శ్వాసకోశ సంబంధిత వ్యాధితో బాధపడుతోన్న కోడి రామకృష్ణ గచ్చిబౌలిలోని ఏఎజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. కోడి రామకృష్ణ మృతికి టాలీవుడ్ ప్రముఖులంతా సంతాపం ప్రకటించారు. టాలీవుడ్లో ప్రముఖ దర్శకులుగా పేరు పొందిన కోడి రామకృష్ణ ఇక లేరు. ఆయన కొద్దిసేపటి క్రితం గచ్చిబౌలిలోని ఏజీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. గత కొంతకాలంగా శ్వాసకోశ సంబంధిత వ్యాధితో బాధపడుతోన్న కోడి రామకృష్ణ టాలీవుడ్లో డైరెక్టర్గా ఒక విభిన్న శైలితో ప్రేక్షకులను అలరించారు. అనేక హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించారు కోడి రామకృష్ణ. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం అందించడానికి మా ఫిల్మ్ కరెస్పాండెంట్ వేణు టెలిఫోన్లో సిద్ధంగా ఉన్నారు. వేణు, కోడి రామకృష్ణ ఇక లేరు అనేటువంటి వార్త. రమణాబాబు, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే టాలీవుడ్ లో ఇబ్బందికరమైన వార్త మనం చెప్పుకోవచ్చు. దాదాపు సుమారుగా 100 చిత్రాల పైన దర్శకత్వం వహించినటువంటి కోడి రామకృష్ణ ఇక లేరు అనేది తెలుగు చిత్ర పరిశ్రమకి తీరని లోటుగా చిత్ర ప్రముఖులు చెప్తున్నారు. కోడి రామకృష్ణ గారు మొదటి నుంచి చూసుకున్నట్లయితే ఆయన చేసినటువంటి ప్రతి చిత్రానికి కూడా తానే అన్ని తానే నిర్మాతగా, దర్శకుడిగా చాలా చిత్రాలు చేయడం జరిగింది. తను దర్శకత్వం వహిస్తూ కూడా మాటలు, ఆయన గురువు గారు దాసరి నారాయణరావు గారు లాగానే మాటలు, పాటలు, స్క్రీన్ ప్లే ఇలా పలు అనేక అంశాలపైన ఆయన ప్రోత్సహించిన కోడి రామకృష్ణ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ మధ్య కాలంలో గత 4 సంవత్సరాల క్రితము ఆయనకి నిరాశ వచ్చినప్పటికీ కూడా ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. మనతో పాటు స్పందించడానికి ప్రముఖ దర్శకులు రేలంగి నరసింహారావు గారు టెలిఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. నరసింహారావు గారు నమస్తే అండి. నమస్తే, చెప్పండి. నరసింహారావు గారు, ఇవాళ చాలా చేదు వార్త ఒకటి వింటున్నాం. ప్రస్తుతానికి కోడి రామకృష్ణ గారు లేరు అన్నటువంటి వార్త. ఆయనకు మీకు చాలా సాన్నిహిత్యం ఉంది. అవును సార్. అవునండి సార్, చెప్పండి. మేమిద్దరం చిన్నప్పటి నుంచి క్లాస్మేట్స్ వండి, బెంచ్ మేట్స్, రూమ్ మేట్స్ వండి అన్ని. సార్, రామకృష్ణ నేను ఇద్దరం కలిసి చదువుకున్నాం. అతనేమో సినిమా రావాలనుకున్నాడు. ఏదో వేరే హలో హలో సార్ చెప్పండి. హయ్యర్ ఎడ్యుకేషన్ కి వెళ్ళాలనుకున్నాను నేను. సార్, కానీ అన్ఎక్స్పెక్టెడ్ గా నేను సినిమా ఫీల్డ్ కి వచ్చేసాను సార్ ముందు. అటువంటిది ఈ రోజు మా రామకృష్ణ వచ్చి తర్వాత నాకంటే వెనకాల వచ్చి ఎక్కువ సినిమాలు చేశాడు. 120 సినిమాల దాకా చేశాడు. అవును సార్. ఒకే గురువు గారి దగ్గర పనిచేసాం ఇద్దరం కూడాను. అవునవును. ఫస్ట్ అసలు తెలుగులో గ్రాఫిక్స్ అంటే ఎక్కువ చేసి పాపులర్ చేసింది కూడా మావాడు ఎక్కువ రామకృష్ణ. అవును సార్. అమ్మోరు దగ్గర నుంచి వరుసగా పోయి దేవి తర్వాత మీకు మన అంజీ, ఇట్లాగ వరుసగా అద్భుతమైన అరుంధతి ఇట్లాంటి గ్రాఫిక్స్ బాగా పాపులర్ చేసింది కూడా మా ఊడే. ఈ రోజు అతను లేకపోవడం చాలా చాలా దురదృష్టం అండి. సినిమా ఫీల్డ్ కి ఒక దర్శకుడు లేకపోవడం ఒక ఎత్తు అయితే, మంచి దర్శకుడు
నాకు ఒక మంచి మిత్రుడిని కోల్పోవడం నా బ్యాడ్ లక్ అండి. అవును సార్.